సింపుల్గా ఆలూ ఫ్రై పొడి పొడిలాడుతూ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ముందుగా ఆలూని మీకు నచ్చిన సైజులో పొట్టు తీసి కట్ చేసి వాటర్లో అయితే వేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ముక్కలన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఆలూ వేయగానే అయితే కలపకండి. ఒక 2-3 సెకండ్స్ అలా వదిలేసి తర్వాత ఇలా కలుపుతూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి. అవి వేగేలోపు మనం అందులో వేయడానికి పచ్చికారం అయితే రెడీ చేసి పెట్టుకుందామండి. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోండి. వెల్లుల్లిగడ్డ సైజు పెద్ద సైజు నేను తీసుకున్నానండి. అందులో ఉన్న వెల్లిపాయలన్నీ కూడా పొట్టు తీసి అందులో మిక్సీ జార్లో వేసుకొని ఈ పచ్చిమిర్చి ఇంకా ఎల్లిపాయలు 2 కూడా కచ్చా పచ్చ అయితే పెట్టుకోవాలండి. ఇలా ముక్కలన్నీ కూడా వేయించి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో తాలింపు వేసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలన్నీ కూడా అందులో వేసుకొని కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి ఎల్లిపాయ పేస్ట్ కూడా అందులో వేయండి. అదే టైంలో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలండి. తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా కానీ లేకపోతే ధనియాల పొడి కానీ వేసి మంచిగా కలుపుకోవాలండి. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొత్తిమీర వేయట్లేదు. అంతే అండి, పొడి పొడిలాడుతూ ఉండే మన ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడిలాడుతూ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా పిల్లలకైతే ఈరోజు లంచ్ బాక్స్ ఇదే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.